ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మా ఆయన, మా బాబు, నేను శివాలయానికి వెళ్తున్నామండి. మాకు పాప కూడా ఉందండి. పాపకి మ్యారేజ్ అయిపోయింది. ఇవాళ మా పాపది బర్త్డే అండి. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి మా పాపకి. గుడికి వచ్చామండి. ముగ్గేసాను. నేను గోధుమ పిండి కలుపుకొని వెళ్తానండి ఇంటికాడ నుంచి. ఆ గోధుమ పిండిలోనే నేను ప్రమిదిలాగా చేసి 365 ఒత్తులు వెలిగిస్తానండి అందులోనే. తమలపాకు మా ఇంట్లో చెట్టు ఉందండి. అందుకే చాలా తమలపాకులు కోసుకెళ్ళానండి. ఉసిరికాయ దీపం పెట్టాలండి కార్తీక పౌర్ణమికి చాలా మంచిది. అసలు ఉసిరికాయ ఆకు మనం నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలండి. చల్లనీళ్ళతోటి స్నానం చేయాలి ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు. చాలా మంచిది, శివుడికి ఇష్టము. మనం ఆకు వేసుకొని అందులో నీళ్ళల్లో ఎవరన్నా ఉసిరికాయ ఆకు తెచ్చుకొని సాయంత్రమైనా చేయండి ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు. మనము నదులుంటే నదులల్లో మునిగేసి దీపాలు వదిలి స్నానాలు చేస్తామండి. మనకు లేవు కదా, అందుకే చల్లనీళ్ళతోటి స్నానం చేయాలి. ఉసిరికాయ మనం ఇప్పుడు చెట్టు కొమ్మ తెచ్చుకొని సాయంత్రం పూజ చేసుకోండి తులసి మొక్క దగ్గర. చాలా మంచిదండి. ఆవు నెయ్యిలోనే ఒత్తులు నానబెట్టానండి నేను నైటే. ఆవు నెయ్యి కంపల్సరీ ఆయనకి ఇష్టం అండి. ఆవు నెయ్యి శివుడికి 365 ఒత్తులు వెలిగించామండి. మా ఆయన చేత వెలిగించానండి. ఇంట్లో మనకి మగవారు వెలిగిస్తేనే చాలా మంచిదండి దీపము. లేడీస్ కంటే మగవారు వెలిగిస్తేనే చాలా మంచిది. కార్తీక పౌర్ణానికి వాళ్ళ చేతనే వెలిగియాలండి దీపం. శుక్రవారం వచ్చిందండి. మంచిగా అందరికీ అమ్మవారు చల్లగా చూడాలి అందరినీ. మంచిగా ఫ్రైడే రోజు వచ్చింది కార్తీక పౌర్ణమి. అందరం హ్యాపీగా ఉండాలి ఆ అమ్మవారి దయ వల్ల. మా ఆయన వెలిగించాడండి. మిగతాయి నేను వెలిగిస్తున్నానండి. పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు. అయిపోతుందండి. జనాలు బాగానే వచ్చారండి. జనాలు చాలామంది వచ్చారండి. మేము వెళ్ళేప్పటికి 4:30 అయిందండి. ఇదిగో జనాలు చూడండి. మేము వెళ్ళినప్పటికీ అలా ఉన్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు కాలు పెడితే సందు లేదండి శివాలయంలో. ఫుల్ జనాలు అందరూ ఫ్యామిలీతోటే వచ్చారు మొత్తం. నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగో చూడండి ఎంతమంది వచ్చారో. అసలు ఇవాళ శివుడికి చాలా ఇష్టమైన రోజు అండి కార్తీక పౌర్ణమి. అసలు చూడు, మేము ఒక్క పొద్దు ఉంటామండి నేను మా బాబు. సాయంత్రం మళ్ళీ మీకు తులసి మొక్క దగ్గర పూజ ఉంటుందండి. నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు గుళ్ళో సాయంత్రం పిండి వంటలు ఉంటాయండి మా ఇంట్లో. 5 మందికి తాంబూలాలు ఇస్తానండి నేను ఇవాళ. ముత్తైదులకి, శివపార్వతులకి ఇష్టం అండి అలా తాంబూలం ఇస్తే. ఇదిగోండి పండు, పూలు, ఆకు, వక్క, పసుపు, కుంకుమ, గంధం అండి. అలా ఇవ్వాలండి. చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇస్తానండి, సంవత్సరం ఇస్తానండి. మా బాబు ఇద్దరికి ఇచ్చిందే తీసాడండి. ఇంకా ముగ్గురికి తీయలేదండి వాడు వీడియో. ఇలా ఇవ్వండి. మీరు ఇంటికాడ ఎవరన్నా ఉంటే మీరు కూడా సాయంత్రమైనా ఇవ్వచ్చండి తాంబూలం. మనము శ్రావణ మాసంలో ఎలా ఇస్తామో తాంబూలము వరలక్ష్మి వ్రతం రోజు, అలా ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు ఇవ్వాలండి. చాలా అంటే చాలా మంచిది. ఆ శివుడికి, పార్వతీదేవికి మనం అట్లా ముత్తైదుకి తాంబూలం ఇస్తే మనకు కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఎవరికన్నా ఇవ్వండి సాయంత్రం. మన ఇంటి పక్కల వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఇంటి చుట్టూతా నా వీడియో చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. కార్తీక పౌర్ణమి రోజు అందరూ హ్యాపీగా ఉండాలి. కార్తీక మాసం నుంచి అందరికీ మంచి రోజులు రావాలని మొక్కుతున్నాను ఆ దేవుడికి. బాయ్ బాయ్ అండి. నేను మా ఆయన లాస్ట్ అండి. బాయ్ అండి.